మన చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు మన కార్పొరేషన్ చైర్మన్ గారు వాసుదేవ్ రెడ్డి గారు, గౌరవనీయులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీ జయేష్ రంజన్ గారు, సెక్రటరీ విమెన్ చైల్డ్ అండ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ దివ్య గారు, అదేవిధంగా శైలజ గారు, కమిషనర్ డిజేబుల్డ్ వెల్ఫేర్, అండ్ ఆల్సో ఆర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ రవి నారాయణ్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వివిధ సంస్థల ప్రతినిధులు, ఈ కార్యక్రమంలో విచ్చేసిన దివ్యాంగ మిత్రులకి, మరి ఇక్కడికి వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఔత్సాహికులకి అంటే స్టార్టప్స్కి అండ్ ఆల్ ద ఇన్నోవేటర్స్కి I extend you a very warm welcome to Hyderabad. Honorable Chief Minister గౌరవనీయులు కేసీఆర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, టెక్నాలజీ అనేది ప్రజలకి ఉపయోగపడితేనే, టెక్నాలజీ అనేది సాటి మనిషికి ఉపయోగపడితేనే దానికి అర్థం పరమార్థం ఉంది. అదర్వైజ్ ఎనీ టెక్నాలజీ which does not have a societal impact is futile, is useless, is what he says. So we can talk about the most fancy technology in the world, but end of the day, unless it actually benefits and it helps fellow human beings in society, అది నిష్ఫలం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం. దానికి అనుగుణంగానే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అందులో ముఖ్యంగా ఐటీ శాఖ ఈరోజు డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఇక్కడ అసిస్టివ్ టెక్నాలజీ మీద ఈరోజు వరల్డ్ డిజేబుల్డ్ డే సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. అందులో ఇప్పుడే తిరిగి నేను ఒక 50% స్టాల్స్ చూసినాను. ఎక్స్ట్రీమ్లీ ఎంకరేజ్డ్ బై వాట్ ఈస్ బీయింగ్ డన్, ఎక్స్ట్రీమ్లీ ఎంకరేజ్డ్ బై ద పాజిటివ్ థాట్ ప్రాసెస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఎంకరేజ్డ్ బై the ability of our youngsters, our startups particularly, to come out with ideas which help the disabled in our country. I was very impressed with what I saw, and I was just telling my principal secretary also, అంటే ఇదే రకమైన ఆలోచన విధానం, ఇదే రకమైన కార్యక్రమాలు మనం, ఎందుకంటే టెక్నాలజీ ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. మనం ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు వరల్డ్ డిజేబుల్డ్ డే సందర్భంగా మనం ఈ రకమైన కార్యక్రమం తీసుకున్నాం. ఇదే పద్ధతుల్లో మన దేశంలోని రైతుల కోసం, వ్యవసాయం కోసం యాంత్రీకరణ ఏదైతే జరుగుతూ ఉందో అందులో కూడా టెక్నాలజీని వినియోగించుకొని సరైన పనిముట్లు, సరైన ఫామ్ టూల్స్, ఫామ్ మెకనైజేషన్లో కూడా మన రైతాంగానికి ఉపయోగపడే, మన దేశ పరిస్థితులకు ఉపయోగపడే ప్రోడక్ట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా విమెన్ సేఫ్టీ విషయంలో కూడా మనం వీ కెన్ యూజ్ టెక్నాలజీ అగైన్ కమ్ అవుట్ విత్ సమ్ వెరీ స్పెసిఫిక్, సమ్ వెరీ ప్రిసైజ్ టార్గెట్స్ అండ్ ప్రిసైజ్ టూల్స్. అదే పద్ధతుల్లో మనకి ఎక్కడెక్కడ మన సమాజంలో పెయిన్ పాయింట్స్ ఉన్నాయో, ఎవరెవరికైతే ఈరోజు మన వల్ల ఎంతో కొంత లాభం జరుగుతుందో అవన్నింటికి సంబంధించి మరి భారతదేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ఇప్పుడు హైదరాబాద్లోనే టీ హబ్ రూపంలో ఉంది. అదేవిధంగా అతి త్వరలో భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ ల్యాబ్ కూడా టీ వర్క్స్ రూపంలో హైదరాబాద్కి రాబోతా ఉంది, హైదరాబాద్లో ప్రారంభం కాబోతా ఉంది. ఈ టీ వర్క్స్లో ఇక్కడికి వచ్చిన ఎవరైతే మిత్రులు ఉన్నారో, స్టార్టప్స్ ఉన్నారో వారందరితో కూడా నా విజ్ఞప్తి, టీ వర్క్స్లో kindly try and scale up, kindly try and improve on your products, try and come out with prototypes which are more functional, more more in tune with the market needs and the needs of the end users, so that you can continue to refine the product, lower the cost, use material which is more lighter. For example, if you're looking at a prosthetic limb, I think making it flexible, making it functional is one thing, but also making it light, making it very apparent and not very overt is something that is going to help everybody. Because end of the day, I think no disabled person in the world would like our sympathy. వారు కోరుకునేది మన జాలి, మన సింపతి కాదు, వారు కోరుకునేది మన నుంచి సపోర్టు. కాబట్టి ఆ దిశగా మన ప్రయత్నం బలంగా చేయాలి. ఆ చేసే క్రమంలో అందరికీ కూడా మనం ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత వినియోగించుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడే నేను డిజేబుల్డ్ వెల్ఫేర్ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, అదేవిధంగా సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నాను.
ఇక్కడికి వచ్చిన పిల్లలు ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, వాళ్ళ ఫస్ట్ కస్టమర్ మనమే కావాలి. గవర్నమెంట్ షుడ్ బి ద ఫస్ట్ కస్టమర్ ఫర్ దీస్ స్టార్టప్స్ బికాస్ దే ఆర్ ఆల్ యంగ్స్టర్స్, దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు డూ సంథింగ్ నావెల్. వాళ్ళకి మనం వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వగలిగితే దే కెన్ సర్టన్లీ కమ్ అవుట్ విత్ బెటర్ ప్రోడక్ట్స్, దే కెన్ సర్టన్లీ కమ్ అవుట్ విత్ బెటర్ ఐడియాస్, అండ్ ఐఎమ్ షూర్ దట్ విల్ హెల్ప్ అవర్ డిజేబుల్డ్ లివ్ అ లైఫ్ ఆఫ్ డిగ్నిటీ. ఎండ్ ఆఫ్ ది డే అందరూ కోరుకునేది ఆత్మగౌరవం, డిగ్నిటీ. కాబట్టి ఆ దిశగా మన అడుగులు ముందుకు పడాలని, ఇందులో డిజేబుల్డ్ అన్నప్పుడు అన్ని రకాల డిజేబుల్డ్ ఉంటారు, అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్స్ కావాలి. అది హియరింగ్ ఇంపైర్మెంట్ కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్ కావచ్చు, లేదా ఫిజికల్ డిజేబిలిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నింటికీ ఉపయోగపడే ప్రోడక్ట్స్ మనం తీసుకొని రావాలి. అందులో వాట్ ఐ రియలీ లైక్డ్ ఇన్ టుడేస్ ఎగ్జిబిషన్ హియర్ is that many of the products are actually in sync with environment also. ఇప్పుడు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ వాడాలి అనుకుంటే అందులో కూడా ఇప్పుడు మరి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కాకుండా ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ లిథియం అయాన్ బ్యాటరీస్తో కూడా మరి ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే డెఫినెట్లీ ఐ థింక్ వీ హ్యావ్ లాట్ టు లుక్ ఫార్వర్డ్. అండ్ ఐ విష్ all of these youngsters who've participated here all the very best. Government of Telangana certainly will be one of your topmost customers. We will certainly adopt as many products as we can and will certainly give you the chance to exhibit. మీరు ఎక్కడ ఏమేమి ఎగ్జిబిట్ చేయాలనుకుంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. తెలంగాణ డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ టుగెదర్ విల్ బీ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ I look forward to many more fruitful inventions which will help the disabled in our entire country, not just in our state. Thank you, and I'm also, my apologies for showing up very late. I was out of town, so నేను రావడం చాలా ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ నైట్.